హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే డిఎస్ఎస్ఎస్బి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఈ యొక్క డిఎస్ఎస్ఎస్బి ఫుల్ ఫామ్ ఏంటంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అండి. సెల్ వెబ్సైట్ వచ్చేసరికి dsssb.delhi.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 31 జూలై 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 18వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి 16వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ కిందికి వస్తుందని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మొత్తం వేకెన్సీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి స్టాటిస్టికల్ క్లర్క్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం 11 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసరికి 19/25 అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 78 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మ్యాజన్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 58 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 2 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి జూనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ ఎలక్ట్రిక్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 6 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 6వ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ సూపర్వైజర్ రేడియాలజీ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 9 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 7వది వచ్చేసరికి బాయిలిఫ్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 14 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 8వది వచ్చేసరికి నాయబ్ తహసీల్దార్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 9వది వచ్చేసరికి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 9 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 10వది వచ్చేసరికి సీనియర్ ఇన్వెస్టిగేటర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 7 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 11వది వచ్చేసరికి ప్రోగ్రామర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 2 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 12వది వచ్చేసరికి సర్వేయర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 19 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కన్జర్వేషన్ అసిస్టెంట్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 1 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 14వది వచ్చేసరికి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 93 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 15వది వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 1 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క 16వ పోస్ట్ అసిస్టెంట్ లైబ్రరియన్, జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్, చీఫ్ అకౌంటెంట్, అసిస్టెంట్ ఎడిటర్, సబ్ ఎడిటర్, హెడ్ లైబ్రరీయన్ వచ్చేసరికి మొత్తం ఒక్కొక్క వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేర్ టేకర్ వచ్చేసరికి మొత్తం 114 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ గార్డ్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 52 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 24వది వచ్చేసరికి ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 32 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్ టీచర్ వచ్చేసరికి 3 వేకెన్సీ. అండ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ వచ్చేసరికి మొత్తం 50 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ వచ్చేసరికి 16 వేకెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసరికి 3 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అకౌంటెంట్, అసిస్టెంట్ స్టోర్ కీపర్ అండ్ వర్క్ అసిస్టెంట్ వచ్చేసరికి 2 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూడిసి వచ్చేసరికి అకౌంట్స్ ఆర్ ఆడిటర్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం 8 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి నెక్స్ట్ 33 పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ హిందీ అండి. ఇది వచ్చేసరికి 1 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మాసిస్ట్ అండి. ఇవి వచ్చేసరికి 13 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్గా మనకు వచ్చేసరికి 615 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవండి వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ అయితే. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి DSSSBonline.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 16వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ వైజ్ మనకు మొత్తం
వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ శాలరీ విషయాలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే టోటల్గా మనకి 615 జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేశారు కదా. సో ఎవ్రీ పోస్ట్ వైజ్ మనకైతే 34 జాబ్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ పోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో ఏంటంటే కొన్ని ఏవైతే ఎక్కువ జాబ్స్ ఉండి ఏదైతే క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటికన్నింటికీ చెప్పుకుంటూ అయితే వెళ్తాను. రిమైనింగ్ వాటికి వచ్చేసరికి మీరైతే పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి స్టాటిస్టికల్ క్లర్క్ అండి. ఇవి వచ్చేసరికి డిపార్ట్మెంట్ వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఈక్వివాలెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 2 గ్రూప్ సి ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి మొత్తం 78 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయని అయితే చెప్పుకున్నాము. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి హయ్యర్ లేదా సీనియర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బోర్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసరికి శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 4 అండి గ్రూప్ సి నుండి మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్యాకేజ్ వచ్చేసరికి 25,500 నుంచి 81,100 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నా. వచ్చేసరికి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అండి. సో ఇది వచ్చేసరికి మొత్తం మనకైతే 93 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లేదా బ్యాచులర్ డిగ్రీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అండి. సో దీనికి ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 165 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ చెస్ట్ వచ్చేసరికి 81 సెంటీమీటర్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 4 సెంటీమీటర్ అయితే రావాలని అయితే చెప్తున్నారు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్లు వచ్చేసరికి రేస్ ఇవ్వడం జరుగుతుంది. 6 minutes 30 seconds అయితే కంప్లీట్ చేయాలని అయితే చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హై జంప్ వచ్చేసరికి 3 feet 6 inches అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసరికి మనకి 3 chances అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రాడ్ జంప్ ఆర్ లాంగ్ జంప్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. 13 feet అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కూడా ఏంటంటే మనకు 3 chances అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 800 meters అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. రన్నింగ్ రేస్ అండి 4 minutes 30 seconds అయితే టైం అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి వచ్చేసరికి హై జంప్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసరికి 3 feet హైట్ అండి. సో 3 chances అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ జంప్ వచ్చేసరికి 9 feet ఇవ్వడం జరుగుతుంది. సో ఛాన్సెస్ వచ్చేసరికి 3 chances అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ స్టాండర్డ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి పే స్కేల్ విషయానికి వచ్చేసరికి గ్రూప్ బి అండి లెవెల్ 6 ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి పే స్కేల్ వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 30 సంవత్సరాల లోపు అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు ఏజ్ లిమిట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ నుంచి ఒక వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో మన ఛానల్ అయితే ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ అయితే అయ్యాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ సబ్స్క్రైబర్ కూడా. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే చెప్తున్నాను. సో ఆ మైల్ స్టోన్ అండ్ ఆ రీచ్ ఆ సక్సెస్ ఏంటనేది అయితే కింద అయితే కామెంట్ చేయండి గైస్. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారనేది అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి కేర్ టేకర్ జాబ్స్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 114
మోడల్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ 6 months ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. యాజ్ ఎ కేర్ టేకర్గా అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి శాలరీ విషయానికి వచ్చేసరికి గ్రూప్ సి లెవెల్ 1 అండి. దాని ప్రకారం అయితే మనకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18,000 నుంచి 56,900 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో అయితే మనకైతే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ గార్డ్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 52 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. అదే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో హైట్ వచ్చేసరికి 163 సెంటీమీటర్ ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ చెస్ట్ వచ్చేసరికి 84 సెంటీమీటర్ ఉండి ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్కి హైట్ వచ్చేసరికి 150 సెంటీమీటర్లు ఉండి చెస్ట్ వచ్చేసరికి 79 సెంటీమీటర్ ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి పే స్కేల్ విషయానికి వచ్చేసరికి గ్రూప్ సి లెవెల్ 3 ప్రకారం అయితే మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 21,700 నుంచి 69,100 వరకు అయితే మనకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసరికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం 32 వేకెన్సీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నాడు. అండ్ దాంతోపాటు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నాడు. సో బీఈడీ జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ జనరల్ విత్ 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకేంటంటే స్పెషల్ కోర్సెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి 50 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, లేదా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అయితే చదివి దానితో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. దీనికి పే స్కేల్ విషయానికి వచ్చేసరికి గ్రూప్ బి లెవెల్ 6 ప్రకారం అయితే మనకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. 35,400 నుంచి 1,12,400 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 30 సంవత్సరాల లోపు అయితే ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే పోస్ట్ వైజ్ ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాము, మళ్ళీ చెప్తున్నాను. 16వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది మనం అప్లై చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి DSSB.online.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. అది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలండి. నో అదర్ మ్యాడ్ అని అయితే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి 100 రూపాయలు అయితే పేమెంట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి. సో వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేయొచ్చండి. ఎవరైతే ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసరికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ కోడ్ మనకేంటంటే ఏ పోస్ట్కు ఏమేమి ఎగ్జామ్ ఉంటాయనేది ఇక్కడైతే పోస్ట్ కోడ్లు ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్ట్ కోడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది కదా, 19/25/20
24/25, 25/25 అండ్ 29/25. సో ఇవి అండి పోస్ట్ కోడ్లు. సో ఈ పోస్ట్ కోడ్ను బట్టి మనకి ఏంటంటే వేకెన్సీ అండ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క పోస్ట్ కోడ్ అయినటువంటి 22/25, 25/25, 32/25, 40/25, 41/25, 48/25 అని ఉంటాయో వీటికి ఎవరైతే అప్లై చేసింటారో వాళ్ళకు వచ్చేసరికి 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ టైం వచ్చేసరికి 2 hours అయితే ఇవ్వడం జరిగింది. గ్రాండ్ టోటల్గా మనకైతే 200 కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకైతే సిలబస్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేసరికి 40 మార్క్స్ పర్ ఈచ్ అని అయితే ఇవ్వడం జరిగింది. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ ఎవరైతే 33/25 పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి సిలబస్ అనేది అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూమరబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ బేసిక్ ఫిమాలిటరీ విత్ కంప్యూటర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా టాపిక్ వైజ్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి వచ్చేసరికి ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఏంటంటే పోస్ట్ను అప్లై చేసాడు ఆ పోస్ట్ కోడ్ను బట్టి మనకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఎగ్జామ్స్కి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అంటే 1/4 అయితే మనకైతే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనం పోస్ట్ని బట్టి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది అయితే చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST వారికి వచ్చేసరికి 5 years అండ్ OBC వాళ్ళకు 3 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి OC క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 years అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో SC లేదా ST కేటగిరీకి 15 సంవత్సరాలు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో OBC కేటగిరీకి వచ్చేసరికి 15 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకు DSSBకి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో మనమైతే ఒక మైల్ స్టోన్కి అయితే రీచ్ అయ్యామైతే అని అయితే చెప్పాను కదా. సో ఆ సక్సెస్ అండ్ అది కూడా ఏంటంటే ఆ సక్సెస్ అయింది కూడా మీ వల్ల అయితే సక్సెస్ అయితే అయ్యాను. సో అది ఏంటనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దాను గైస్. మీలో ఎంతమంది కరెక్ట్గా చెప్తారనేది అయితే చూద్దాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.